మనిషి దగ్గర ఒక లోయ నిండా బంగారం ఉందనుకోండి, దగ్గర పెట్టండి, బ్యాటరీ చిన్న దగ్గర ఓకే. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, సహీ ముస్లిం హదీస్ లో వాల్యూమ్ నెంబర్ 1 హదీస్ నెంబర్ 1048లో సహీ ముస్లిం హదీస్ లో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేస్తున్నారు, ఒక మనిషి దగ్గర ఒక లోయ నిండా బంగారం ఉన్నా కానీ వాడు అనుకుంటాడంట నా దగ్గర మరొక లోయ నిండా కూడా బంగారం ఉంటే బాగుండు అనుకుంటాడంట. ఎంత బంగారం ఉంది వాడి దగ్గర? ఒక లోయ నిండా అంటే ఒక బ్యాంక్ కూడా దాచిపెట్టలేము అంత పెద్ద బంగారం. వాడు ఏమనుకుంటాడంట, ఇంకో లోయ నిండా కూడా బంగారం ఉంటే నాకు బాగుండు అనుకుంటాడంట. సరే, వాడికి ఇంకో లోయ నిండా కూడా బంగారం వచ్చేస్తుంది అనుకోండి, బ్యాటరీ చేంజ్ ఓకే. వాడికి రెండో లోయలో కూడా బంగారం ఉందనుకోండి, అప్పుడు అంటాడంట నాకు మరొక లోయలో కూడా బంగారం ఉంటే బాగుండు అంటాడట. అర్థమవుతుందా? 3 లోయల నిండా బంగారం ఉన్నా వాడు కడుపు నిండదు, వాడు కోరిక తీరదు. చివరికి వాడు సమాధిలోకి వెళ్ళి వాడి మీద మట్టి పడేంత వరకు కూడా వాడి ఆకలి తీరదు. ఇలా ఉన్నాడు మానవుడు. అర్థమవుతుందా? ఇంత అత్యాశ 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 అత్యాశలో చచ్చిపోతున్నాడు. కాబట్టి వాడు ఎలాంటి తప్పులు చేయడం కోసమైనా కానీ వెనకాడడం లేదు అని చెప్పారు. ఇలాంటి ఆశ మనిషిలో ఉందా లేదా? ఉంది. ఎందుకని? వాడికి నిజంగా పరలోకమైన నమ్మకం లేదు, ఇహలోకం శాశ్వతం కాదు అనే విషయం తెలియదు. వాడికి తెలిసిన వాడు దాని బలంగా నమ్మడం లేదు. ఇహలోకమే శాశ్వతం అనుకుంటున్నాడు. నేను ఇంకా ఎప్పుడు చచ్చిపోను అన్న భ్రమలో ఉన్నాడు. నేను చేసిన తప్పుల దేవుడు ప్రశ్నిస్తాడు అన్న ఆలోచన లేకుండా పోయింది. అర్థమవుతుందా? సో విషయం తెలియడం కాదు కావాల్సింది, విషయాన్ని నమ్మాలి. దేవుడు ఉన్నాడు అని ఎంతమందికి తెలుసు? దేవుడు ఉన్నాడు అని ఎంతమందికి తెలుసు? తెలుసు. నమ్ముతున్నారా? తెలియడం వేరు, నమ్మడం వేరు. జడ్జిమెంట్ డే ఉందని ఎంతమందికి తెలుసు? తెలియడం వేరు, నమ్మడం వేరు. నమ్ముతున్నారా? నిజంగా విశ్వసించే వాడి జీవితం ఇలా ఉండదు. వాడు తప్పులు చేయడు, పరలోకాన్ని దృష్టిలో పెట్టుకుని జీవితం గడుపుతాడు. అవునా లేదా? తిరుమల హదీస్ లో హదీస్ నెంబర్ 2379 హదీస్ లో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, ప్రతి వ్యక్తి కూడా 3 స్నేహితులు ఉంటారు అని చెప్పారు. ఎంతమంది?